సారీ చెప్పి వెళ్ళిపోకుండా ఎందుకు గొడవ పెట్టుకుంటున్నావు? ఏంటి సారీనా? దేనికా? దెబ్బ తగిలింది కాబట్టి డబ్బులిస్తాను, అంతేకాని సిల్లీ రీజన్ కి సారీ చెప్పను. ఏంటమ్మా అంత పొగరుగా మాట్లాడుతున్నావు? తప్పు చేసింది నువ్వు. అలాంటప్పుడు సారీ చెప్పడానికి ఏంటి సమస్య? ఈ మధ్యన కారున్న ప్రతి ఒక్కరికి ఇదొక వెధవాల్ అయిపోయింది. కార్ స్పీడ్గా పోనివ్వడం, అడ్డొచ్చిన వాళ్ళని గుద్దేయడం. మనం గట్టిగా నిలదీస్తేనే ఇలాంటి వాళ్ళు మళ్ళీ తప్పు చేయడానికి భయపడతారు. సారీ చెప్తావా? పోలీసులకు అప్పచెప్పమంటావా? చూస్తుంటే సారీ చెప్పేలా లేదు. మనకు టైం వేస్ట్ ఎందుకు? పోలీసులకు ఫోన్ చేస్తానుండు. సారీ. స్పీడ్గా డ్రైవ్ చేసే ప్రతిసారి ఈ సారీని గుర్తు పెట్టుకో. మళ్ళీ తప్పు జరగకుండా ఉంటుంది. గుర్తు పెట్టుకుంటాను, ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటాను. ఏదమ్మా చూపించు. చిన్న దెబ్బనేలే. నిజమే. థ్యాంక్ యూ. జాగ్రత్తగా వెళ్ళమ్మా. వెళ్ళమ్మా. థ్యాంక్ యూ. జాగ్రత్తమ్మా. వెళ్ళు. ఆలస్యం అయితే ఏడుపు కంట్రోల్ చేయడం చాలా కష్టం. వాట్? బర్త్డే సెలబ్రేషన్సా? నాకు పుట్టినరోజు చేసుకోవడమే ఇష్టం లేదంటే దానికో ఫంక్షను, గెస్ట్లు, హడావిడా. అస్సలొద్దు. అది కాదురా, ఈ సంవత్సరంతో నీ జాతకంలో ఏలనాటి శని ప్రభావం పోతుంది. ఇక నుండి అన్ని మంచి రోజులే రాబోతున్నాయి. అందుకే నీ పుట్టినరోజుని మనం ఘనంగా జరుపుకుందాం అని చెప్తున్నా. శని వెళ్ళిపోయాడు సరే, ఏదైనా మంచి జరగని ముందు అప్పుడు సెలబ్రేట్ చేసుకుందాం. ఇంకా జరగని ఏంట్రా? బంగారు కొండలాంటి మనవరాలు ఇంట్లో అడుగు పెట్టింది. ఇంతకన్నా మంచి ఇంకేం కావాలి? ప్రతి సంవత్సరం నువ్వు మాకు కొడుగ్గా నీ పుట్టినరోజు జరుపుకున్నావు. ఈ ఏడు నీకు కూతురు పుట్టి నిన్ను తండ్రిని చేసింది కాబట్టి ఒక తండ్రిగా నువ్వు పుట్టినరోజుని పండగలా జరుపుకోవాలి. అలా చూస్తూ నిలబడ్డం కాదు. మీరైనా చెప్పండి. రాజేష్, మీ అమ్మ మాటల్లో లాజిక్ కరెక్ట్ అనిపిస్తుంది. తండ్రిగా నువ్వు పుట్టినరోజును జరుపుకోవడం మంచిదే. విన్నావా? మీ నాన్న కూడా నాకే సపోర్ట్ చేస్తున్నారు. ఊరుకోమ్మా. ఏమైందమ్మా? ఆకలి కత్తయ్య. సంధ్య ఇంకా రాలేదమ్మా? ఫోన్ చేశాను మావయ్య, దారిలో ఉందని చెప్పింది. ఇలాంటి సమస్య రాకూడదనే ఫీడింగ్ బాటిల్ ఇచ్చాను. నువ్వేమో అందులో పాలు తీసుకుంటే నిలవైపోతాయి, ప్లాస్టిక్ పాపకి మంచిది కాదని ఏవేవో కారణాలు చెప్పావు. సంధ్య వస్తుందని చెబుతుంది కదా, పాప నాకివ్వమ్మా, నేను ఆడిస్తాను. అమ్మా వింధ్య, ఈసారి రాజేష్ పుట్టినరోజుని మంచి ఫంక్షన్లా చేద్దాం అనుకుంటున్నాను. ఫంక్షనా? అలాంటివి మీ అబ్బాయికి ఇష్టం ఉండవు కదా అత్తయ్య. కరెక్టే వింధ్య, కానీ పాప కోసం అమ్మ కోసం ఒప్పుకోవాల్సి వచ్చింది. పాప పుట్టడం వల్ల భార్యాభర్తలుగా ఉన్న మీరు అమ్మా నాన్నలుగా సరికొత్తగా పుట్టారు. అందుకే ఈ పుట్టినరోజు స్పెషల్. ఏమంటావమ్మా? మీ అందరికీ ఓకే అంటే నాకే ప్రాబ్లం లేదత్తయ్య. ఈ ఫంక్షన్కి సంధ్య వాళ్ళ ఫ్యామిలీని కూడా రమ్మని చెప్పు. సంధ్య ఫ్యామిలీనా? అవునమ్మా, నీకంటూ ఈ ఊళ్ళో ఉన్నది వాళ్లే కదా. మనింట్లో ఫంక్షన్ జరుగుతుంటే పిలవకపోతే బాగోదు. సరే అత్తయ్య, పిలుస్తాను. అలాగే ఒక ఆవిడ ఎవరో వచ్చింది కదా, వాళ్ళ పాప కాలేజ్ సీట్ కోసం. మీ పిన్నని చెప్పావు, ఆవిడ్ని కూడా రమ్మని చెప్పు. ఆవిడెందుకమ్మా? ఎందుకేంటిరా, పాపం కూతురు చదువు కోసం మనింటికి సాయానికొచ్చింది. చూస్తుంటే మంచి మనిషిలా ఉంది. సంధ్య వింధ్యలికి కూడా బాగా కావలసిన మనిషి. ఆవిడొస్తే తప్పే ఉంది చెప్పు. నువ్వు తప్పకుండా రమ్మని చెప్పమ్మా. సరే అత్తయ్య. అమ్మా వింధ్య, సంధ్య వచ్చింది.
పాలు తాగి ఆకలి తీర్చుకుంది కదా, అందుకే అరక్షణం ఆలస్యం చేయకుండా నిద్రపోయింది. ఇప్పటి వరకు ఎంత ఏడ్చిందో తెలుసా? ఈ వయసుకి ఏడుపే కదా భాష. ఈరోజు నాకే అనుకోకుండా లేట్ అయిపోయింది. పాపం బంగారు తల్లిని ఏమనొద్దు వింధ్య. సంధ్య, నీ చేతికి ఏమైంది? వచ్చే దారిలో చిన్న యాక్సిడెంట్. యాక్సిడెంటా? నొప్పిగా ఉందా? ఏం లేదు, చిన్న దెబ్బే. ఇప్పుడు నొప్పి కూడా లేదు. అబద్ధాలు చెప్పకు. ఇంత పెద్ద దెబ్బ తగిలితే నొప్పి లేకుండా ఎలా ఉంటుంది? ఉండు. ఎందుకేనా ఆలస్యమైంది? కూతురు ఆకలి తీర్చాలన్న కంగారులో ముందు వెనక చూసుకోలేదేమో. నాదేం తప్పులేదే. ఒక పొగరుబోతుది చాలా స్పీడ్గా వచ్చి గుద్దేసింది. పైగా ఎంత ఓవర్గా మాట్లాడిందో తెలుసా? మరి నాకు వెంటనే ఫోన్ చేయాలి కదా, వచ్చి 2 చెంపలు వాయించేదాన్ని. చెయ్యెత్తలేదు గాని నేను కూడా సీరియస్గానే వార్నింగ్ ఇచ్చాను. అక్కడున్న వాళ్ళు సారీ చెప్పమంటే ఐ డోంట్ కేర్ అన్నట్టు మాట్లాడింది. దెబ్బకి అందరూ పోలీస్ కంప్లైంట్ ఇస్తామని బెదిరించేసరికి చచ్చినట్టు సారీ చెప్పి వెళ్ళిపోయింది. దాని మొహం ఇంతకు ముందు ఎప్పుడైనా చూసావా? ఎక్కడుంటుందో ఏమైనా ఐడియా ఉందా? లేదు, ఫస్ట్ టైం అలాంటి మనిషిని చూడ్డం. ఇక్కడికొచ్చే పని లేకపోయి ఉంటే ఇంకా పెద్ద గొడవ పెట్టుకునేదాన్ని. దాని మొహం నీకు గుర్తుంది కదా. నెక్స్ట్ టైం మనకి కనిపించినప్పుడు ఇద్దరం కలిపి గట్టిగా కోటింగ్ ఇచ్చేద్దాం. ఎక్కడుందో కాని మహాతల్లి మన కంట పడకూడదని దేవుని మొక్కుకుంటే మంచిది. నమ్మలేకపోతున్నాను మౌని. ఎవ్వరి ముందు తగ్గని, ఎక్కడ తల వంచని నువ్వు సారీ చెప్పావా? తప్పలేదత్తా. అక్కడున్న వాళ్ళంతా నేనేదో పెద్ద యాక్సిడెంట్ చేసినట్టు, దాని కాళ్ళు చేతులు విరిగిపోయినట్టు ఎంత ఓవర్ యాక్షన్ చేశారో తెలుసా?